హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. సో ఇప్పటి నుంచి కంటిన్యూస్ వీడియోస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీ సపోర్ట్ వల్ల చాలా వీడియోస్ చేసామంటే ఆల్మోస్ట్ ఒక 900 వీడియోస్ చేసాము. సో మీ సపోర్ట్ ఇలానే ఎప్పుడు ఉండాలి మాకు. సో అన్ని వీడియోస్ మీరు చూస్తుంటారు కదా ఫ్రెండ్స్. సో అన్ని కుకింగ్ గురించే పెట్టాను. నేను ఇంట్రోవర్ట్ ని. సో డైరెక్ట్ గా కెమెరా ముందు నుంచి వాళ్ళకి నా వల్ల కాదు. అంటే నేను కెమెరా ముందు ఉన్న దానికంటే అందరి ముందు ఉంటాననే ఆలోచన నా మైండ్ లో ఉంటుంది ఎప్పుడు. సో ఇప్పటి నుంచి డైలీ వ్లాగింగ్ చేస్తాను. సో జనాలతో నేను తొందరగా కలవలేను ఫ్రెండ్స్. సో అందుకే ఇంత గ్యాప్ వచ్చింది మధ్యలో, లేకపోతే అప్పుడే కంటిన్యూ చేస్తూ ఉండేవాడిని. సో ఇప్పటి నుంచి మీరు చూడండి ఒకసారి ఇప్పటి నుంచి ఎలా ఉంటాయని. డైలీ బ్లాగింగ్ చేస్తా కదా, డైలీ నా లైఫ్ లో ఏం జరుగుతుంది, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఏమవుతుందో మొత్తం మీకు చూపిస్తాను. సో చూడండి. సో ఫ్రెండ్స్, మా ప్రీవియస్ వీడియో చూస్తుంటే మీరు కుకింగ్ గురించే కదండి. సో ఏమైందంటే మధ్యలో ఒక ఐడియా వచ్చింది మాకు, క్లౌడ్ కిచెన్ ఎందుకు స్టార్ట్ చేయొద్దని. సో క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి దాన్ని డెవలప్ చేసే ప్రాసెస్ లోనే ఇంత టైం పట్టింది. మధ్యలో అందుకే వీడియోస్ పెట్టలేదు నేను. సో ఇప్పటి నుంచి మీకు డైలీ వీడియోస్ పెడుతూ ఉంటాను. మళ్ళీ యూట్యూబ్ లో నాకు అర్థమైంది మా మమ్మీ ఏంటంటే హ్యాండిల్ చేయగలదు ఇండివిజువల్ గానీ. సో నేను మళ్ళీ యూట్యూబ్ లో కంటిన్యూ చేద్దామని మళ్ళీ వీడియోస్ ఇప్పటి నుంచి పెడుతున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కొత్తగా నా లైఫ్ లో ఆడేది ఏం లేదు. మా ట్రిక్స్ గాడు తెలుసు కదా మీకు, మా పెట్ డాగ్. మా మమ్మీ మా పెద్దమ్మ వాళ్ళు మేమందరమే ఉంటాం వీడియోలో. మాతోనే మా చుట్టే మొత్తం తిరుగుతూ ఉంటుంది. సో కొత్తగా మీరు ఎక్స్పెక్ట్ చేసి డిసప్పాయింట్ ఏమి అవ్వద్దు. సో ఏంటంటే ఇప్పటి నుంచి మేము బయట కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాము. బయట కొత్త కొత్త, నేను హైదరాబాద్ లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను కానీ ఎప్పుడు నేను ఇటు పటాచుర దాకా అటు సైడ్ ఏమో సికింద్రాబాద్ దాటి వెళ్ళలేదు. సో ఇప్పటి నుంచి ఫస్ట్ హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేస్తాను ఇప్పటి నుంచి. సో ఫ్రెండ్స్, నేను ఎన్సీసీలో సి సర్టిఫికేట్ కూడా చేశాను. సో సి సర్టిఫికేట్ చేయడం వల్ల ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు తెలుసు కదా. ఫస్ట్ ఏంటంటే ఆర్మీ అంటే నాకు పిచ్చి ఫ్రెండ్స్. అసలు ఆర్మీకి వెళ్దామనే ఎన్సీసీలో జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఒకవేళ మనం త్రూ సోల్జర్ ఎంట్రీకి వెళ్తే రిటర్న్ టెస్ట్ ఉండదు. అదే త్రూ ఎస్ఎస్బి వెళ్తే రిటర్న్ టెస్ట్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో సో ఫ్రెండ్స్, ఇంకా స్కూలింగ్ అంటే చందానగర్ లో జరిగిన స్కూలింగ్ మొత్తం. మళ్ళీ కాలేజ్ అంటే జేఎన్టీయు. ఇక్కడ నుంచి ఈ మధ్యలో తిరగడం మొత్తం నా లైఫ్ మొత్తం. వీటిని దాటి నేను ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. బయటికి వెళ్ళడం అంటే అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వెళ్ళడం అంటే జర్నీ, కానీ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఎక్కువ వెళ్ళలేదు నేను. హైదరాబాద్ ఇప్పుడు మొత్తం హైదరాబాద్ తిరిగి మీకు చూపిస్తాను ఫస్ట్. దాని తర్వాత సో ఫ్రెండ్స్, సో ఆర్మీకి వెళ్దామని 10 years కష్టపడి బాడీ మెయింటైన్ చేసేది ఫ్రెండ్స్. బాడీ మెయింటైన్ చేయడం అంటే మరి ఎక్స్ట్రీమ్ గా చేసేవాడిని. సో ఈ మధ్యలో 5 years గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఫ్యూచర్ లో వీలవుతే ఫిట్నెస్ వీడియోస్ కూడా పెడతాను. నాకు తెలిసినంత వరకు టిప్స్ ఇవ్వడానికి కానీ, లేకపోతే ఇంకా తెలియని వాళ్ళకి అసలు బాడీ బిల్డింగ్ అనేది ఎలా ఉంటుంది ఇవన్నీ చెప్పడం కానీ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీకి ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిన హవల్దార్ ఎంట్రీ స్కీమ్ లో వెళ్ళి ఆల్రెడీ అక్కడ ఫిజికల్ గా నేను సెలెక్ట్ అయిపోయాను. తర్వాత రిటర్న్ కి వెళ్ళాను కానీ ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. ఇంటర్వ్యూ కూడా అయ్యింది, కానీ అపాయింట్మెంట్ ఇచ్చే టైంలో నా ఫ్యామిలీ మెంబర్స్ గారు మా మదర్ గారు అన్నారు, నువ్వు ఒక్కడే అంటే మా సింగిల్ పేరెంట్, మా ఫాదర్ లేరు. సో నువ్వు ఒక్కడ వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలిరా అని మా మదర్ అన్నారు. ఇంకా ఒక్క విషయంలో నేను కాంప్రమైజ్ అయిపోయి టోటల్ గా నా ఎయిమ్ నే పక్కన పెట్టేశాను. ఇంకా వెళ్ళలేదు దాని తర్వాత. సో ఫ్రెండ్స్, నేను నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ని బట్టి నేను ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ సైడ్ తప్ప వేరే సైడ్ వెళ్ళే ఛాన్స్ లేదు. సో 2-3 కంపెనీస్ లో నేను జాబ్ కూడా చేశాను. ఆల్మోస్ట్ 4 కంపెనీస్ లో జాబ్ చేశాను. దాని తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అది మరీ ఏదో ల్యాబ్ లో పెంచిన ర్యాట్ లాగా అయిపోయిన పరిస్థితి. అప్పుడు పొద్దున వెళ్ళడం, సాయంత్రం వెళ్ళడం, పొద్దున వెళ్ళడం, సాయంత్రం రావడం. సో యూట్యూబ్ గురించి ఆలోచించిన తర్వాత నాకే అనిపించింది, ఎందుకు ట్రై చేద్దాం మనం మాత్రం యూట్యూబ్. ఒక రిస్క్ స్టెప్ ఇప్పుడు తీసుకున్నాం అంటే ఒకవేళ దాంట్లో క్లిక్ అయ్యామంటే చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మీరు నా డైలీ వ్లాగ్స్ చూసారు కాబట్టి నా పాజిటివ్ నెగిటివ్స్ రెండు మీకు తెలుస్తాయి. సో మీ కామెంట్స్ ద్వారా ఏమన్నా నేను చేంజ్ చేసుకోవాలని ఉంటే నేను చేంజ్ చేసుకుంటాను నా పర్సనాలిటీ వైజ్. అలానే వ్లాగింగ్ లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే మీరు చెప్తే దాన్ని బట్టి ఇంప్రూవ్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ప్రతి వ్లాగ్ చూడండి మీరు. అలా నన్ను సపోర్ట్ చేయండి. ఇంతకు సపోర్ట్ చేస్తుంటే ఇంకా కొంచెం తెలియని వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరంటే చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే కామెంట్ కూడా, మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా మాకు కావాలి, పెట్టండి. సో ఈ వ్లాగ్ అయితే ఇంతతో ముగిస్తున్నాను. వచ్చే వ్లాగ్ లో కలుసుకుందాం.